హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామిని వర్క్స్. ఈరోజు మనం తక్కువ నూనెతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్టీ ఫ్రైడ్ చికెన్. సో ఫస్ట్ 2 లెగ్ పీసెస్ తీసుకొని దానికి చిన్నగా ఘాట్లు పెట్టుకుందాం. ఘాట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చేయి తెగే ఛాన్సెస్ ఉంటాయి. నాకు అలానే చిన్నది కట్ అయింది కూడా. ఇప్పుడు మ్యారినేషన్ కోసం బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కర్డ్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, చిన్నగా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిరపకాయలు, అలానే 1 రెమ్మ కరివేపాకు చిన్నగా ముక్కలు. ఇవి 2 వేయడం వల్ల టేస్ట్ అదిరిపోతుంది. అలానే 1 ముక్క నిమ్మకాయ రసం కూడా పిండి తగినంత ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి. సో పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ పీసెస్కి ఈ మిక్సర్ పట్టేలాగా ఒక ముద్దలా చేసుకుందాం. ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఈ మసాలా ముద్ద బాగా పట్టేలా కలుపుకోండి. ఈ కలుపుకున్న మిశ్రమానికి మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2-3 గంటలు ఉంచుకుందాం. మిశ్రమాన్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచితే చికెన్ పీసెస్కు మసాలా బాగా పట్టి చికెన్ చాలా జ్యూసీ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. 2-3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. సో పాన్ వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఫ్రైకి మనం నాన్ స్టిక్ తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే అడుగు అతుక్కుపోకుండా ఉంటుంది. ఇలా మిగిలిపోయిన ముద్దని మనం పైన అలా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఈ చికెన్ పీసెస్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఉంచితే బయట ఫ్రై అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో ఇప్పుడు బాటమ్ సైడ్ ఫ్రై అయిపోయింది కాబట్టి రెండో సైడ్ కూడా తిప్పుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. అలా తిప్పుతూ అన్ని వైపులు బాగా వేపుకున్న తర్వాత ఆ వేడిగా ఉన్న చికెన్ పీసెస్ని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ రెడీ. ఈ చికెన్ పీసెస్ను ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకొని అలా వేపుకున్న జీడిపప్పు కరివేపాకు వేసి తింటే ఉంటుంది నా సామిరంగా. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.